తెలంగాణలో ఎవరైతే ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్ మనకు పీజీ సెట్ 2026 సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తారండి. సో బీటెక్ ఫైనల్ ఇయర్స్ కావచ్చు, బీటెక్ కంప్లీటెడ్ స్టూడెంట్స్, బీ ఫార్మసీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, బీ ఫార్మసీ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు 2026లో తెలంగాణలో ఎవరైతే ఈ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, టోటల్ ఎన్ని పేపర్స్ ఉంటాయి, అండ్ ఎవరైతే ఈ బీటెక్, బీ ఫార్మసీ తర్వాత టీచింగ్ వైపు వెళ్దాం అనుకుంటున్నారు, సో మన గవర్నమెంట్ టీచర్ జాబ్స్ కూడా ఎలిజిబుల్ అవుతామండి. సో ఎలాంటి కోర్సెస్ చేయాలి వాటి గురించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో వీటితో పాటు అవి కూడా రాస్తే మీకు కొద్దిగా బెనిఫిట్ అవుతుంది. సో ఫస్ట్ ఈ పీజీ సెట్లో మనము ఎలాంటి కోర్సెస్ ఎలిజిబుల్, అప్లికేషన్ డేట్స్ కావచ్చు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ తర్వాత ఎలా అయితే మనకు ఎంసెట్ కావచ్చు, ఈఏపీ సెట్ ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో, బీటెక్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, బీ ఫార్మసీ తర్వాత ఎం ఫార్మసీ చేసుకోవాలంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో దాన్ని మనం పీజీ సెట్ అంటారు. సో పీజీ సెట్ ఇందులో ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంఆర్ట్ ఈ 3 కోర్సెస్ మనం చేసుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కోర్సెస్. బీటెక్ తర్వాత ఎంటెక్ చేద్దాం అనుకున్న వాళ్ళు కావచ్చు, బీ ఫార్మసీ తర్వాత ఎం ఫార్మసీ కావచ్చు, ఫార్మా డి కావచ్చు, అండ్ బీఆర్క్ తర్వాత ఎంఆర్క్ ఈ 3 or 4 టైప్ ఆఫ్ కోర్సెస్ మీరు చేయాలనుకుంటే ఈ పీజీ సెట్ ఎంట్రన్స్ మ్యాండేటరీగా రాయాలి. సో ఇది ఫస్ట్ పాయింట్ కోర్సెస్ గురించి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో మనకు అప్లికేషన్ డేట్స్ కావచ్చు, అఫీషియల్ నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ అఫీషియల్స్ వెబ్సైట్కి సంబంధించింది. సో ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత అందులో అన్ని సిలబస్ కాపీస్ కావచ్చు, టోటల్ ఎన్ని పేపర్స్ ఉంటాయి, అప్లికేషన్ లాస్ట్ డేట్ కావచ్చు, ఎంత ఫీ పే చేయాలి, సో అన్ని అందులో డీటెయిల్స్ ఉంటాయి. దాని కిందనే మనకు టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా ఉంటుంది. సో అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ 6 months ఉంటుంది. సో ఎగ్జామ్ రాసే నుంచి కౌన్సిలింగ్ కావచ్చు, మీరు జాయినింగ్ అయ్యే వరకు మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 27 February నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. సో ఇంకా టైం ఉంది. 27 February నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ 6th May వితౌట్ ఫైన్. అండ్ ఎవరైతే 6th May తర్వాత అప్లై చేసుకుందాం అనుకుంటే 250 rupees ఫైన్ ఉంటుంది 9th May వరకు, అండ్ 1000 rupees ఫైన్ 12th May వరకు, 2500 15th May వరకు, 5000 rupees ఎక్స్ట్రా ఫైన్ 18th May, 10,000 26th May వరకు. సో ఎవరైతే పీజీ సెట్ ద్వారా ఎంటెక్, ఎంఫార్మసీ చేద్దాం అనుకుంటున్నారో మీరు 6th May లోపే అప్లికేషన్ చేసుకుంటే మీకు ఎలాంటి పెనాల్టీ పడదు, లేకపోతే పెనాల్టీ పడుతుంది. ఇది ఆన్లైన్ అప్లికేషన్. నెక్స్ట్ వచ్చేసి ఎంటెక్లో 2 టైప్ ఆఫ్ అడ్మిషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పీజీ సెట్ ద్వారా, ఇంకొకటి వచ్చేసి గేట్ ద్వారా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మాకు లైక్ గేట్ క్వాలిఫై అవ్వలేను, లేకుంటే గేట్ రాయాలి అని అనుకున్న వాళ్ళు మ్యాండేటరీగా పీజీ సెట్ రాయాలి. సో పీజీ సెట్ రాసే వాళ్ళు ఆర్ గేట్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా పీజీ సెట్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే మనకు పీజీ సెట్ అండ్ గేట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి గేట్ వాళ్ళకి ఇస్తారు. సో గేట్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్. సో మీకు గేట్ క్వాలిఫై అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు గేట్ ఇస్తారు. సపోజ్ మీరు గేట్, పీజీ సెట్ 2 క్వాలిఫై అయినా గేట్కే ప్రిఫరెన్స్ ఇస్తారు. సో మ్యాండేటరీగా గేట్ రాసిన వాళ్ళు క్వాలిఫై అయితే మీరు గేట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే గేట్కి సంబంధించింది సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. మీరు పీజీ సెట్ ఇప్పుడు అప్లై చేసుకోవాలి. గేట్ క్వాలిఫై అయినా, గేట్ క్వాలిఫై అవ్వకపోయినా, గేట్ రాయకపోయినా పీజీ సెట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎం ఫార్మసీ. సో ఎం ఫార్మసీ కూడా 2 టైప్ ఆఫ్ అడ్మిషన్స్ ఉంటాయి ఇందులో. ఒకటి పీజీ సెట్ ద్వారా రాసుకోవచ్చు, సెకండ్ వచ్చేసి జీప్యాట్. సో మనకు ఇంజనీరింగ్ వాళ్ళ గేట్ ఎట్లా ఉంటుందో మీకు జీప్యాట్ ఉంటుంది. సో జీప్యాట్ కూడా మీకు ఈ పీజీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది, కంబైన్డ్ కౌన్సిలింగ్. ఎంటెక్ కావచ్చు, ఎం ఫార్మసీ కంబైన్డ్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో మీరు జీప్యాట్ క్వాలిఫై అయినా కాకపోయినా మీరు ఎం ఫార్మసీ చేద్దామంటే పీజీ సెట్కి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోండి. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ జీప్యాట్ వాళ్ళకే ఇస్తారు. జస్ట్ మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయండి. సో ఇది మెయిన్ పాయింట్. 2 అడ్మిషన్ ప్రాసెస్ ఉంటాయి. సో అది మనకు ఆఫ్టర్ ఎగ్జామ్ కంబైన్డ్ కౌన్సిలింగ్ ఉంటుంది. పీజీ సెట్ వాళ్ళకు, గేట్ వాళ్ళకు, పీజీ సెట్ వాళ్ళకు, ఎం ఫార్మసీ వాళ్ళకు అందరికీ సేమ్ కౌన్సిలింగ్ ఒకే వెబ్సైట్లో ఉంటుంది. ఇది మెయిన్ పాయింట్. సో ఎగ్జామ్ డేట్స్ నెక్స్ట్ పాయింట్. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మనకు 28th May to 31st May ఒక్కొక్క రోజు ఒక్కొక్క షిఫ్ట్ ఉంటుంది మనకు వెబ్సైట్లో. మీకు ఏ రోజు ఎగ్జామ్ ఉందో కూడా ఇచ్చారు డీటెయిల్గా. అది నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను, అవి చూసుకోవచ్చు. ఎగ్జామ్ వచ్చేసి మనకు ఆన్లైన్ మోడ్లో ఉంటుంది ఎగ్జామ్. మనకు రిజిస్ట్రేషన్ ఫీజ్. సో ఇది అప్లై చేసుకోవాలంటే మనకు ఒక రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఉంటుంది. ఓసీబీసీ వాళ్ళకు 1100 rupees ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ పర్సన్స్ విత్ డిసబిలిటీ 600 rupees. నెక్స్ట్ సపోజ్ మీరు అప్లై చేసేటప్పుడే మన మిస్టేక్స్ పోతే ఎప్పుడు ఎడిట్ చేసుకోవాలంటే 9th, 10th May రోజు మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. సో అప్లై చేసేటప్పుడే ప్రాపర్గా మీరు అప్లై చేసుకోండి. మళ్ళీ ఎడిట్ కోసం ఎదురు చూడకుండా మంచిగా అప్లై చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ సో ఈ పీజీ సెట్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఉంటాయి. సో మనకి ఎగ్జామ్ వచ్చేసి 120 marksకి అయితే ఉంటుంది. కంప్లీట్గా మీ కోర్ సిలబస్ ఉంటుంది. మీరు సివిల్ అయితే సివిల్కి సంబంధించింది, మెకానికల్ అయితే మెకానికల్కి సంబంధించింది. సో ఆ సిలబస్ కూడా మనకు వెబ్సైట్లో అప్డేట్ చేశారు, మీరు చూసుకోవచ్చు. సో 120 marks ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ మార్క్స్ ఉండదు. గేట్ లాగా అంత టఫ్ కూడా ఉండదు.
ఈజీగా ఉంటుంది, జీప్యాట్ లాగా కూడా అంత టఫ్ ఉండదు. సో ఓసీబీసీ వాళ్ళకు 120 మార్క్స్కి 30 మార్క్స్ రావాలి, అప్పుడే మీరు కన్వీనర్ సీట్స్. సో మీకు బీటెక్ బీ ఫార్మసీలో కన్వీనర్ సీట్ ఎట్లయితే ఉంటాయి, ఇందులో కూడా కన్వీనర్ సీట్స్ అయితే ఉంటాయి. సో అవి మీరు మినిమం 30 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎలాంటి మినిమం మార్క్స్ అవసరం లేదు, జస్ట్ మీరు ఎగ్జామ్ అటెంప్ట్ ఇస్తే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇవి మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్. సో ఎలిజిబిలిటీ వచ్చేసి ఎంటెక్ చేయాలంటే బీటెక్ ఉండాలి, ఎం ఫార్మసీ చేయాలంటే బీ ఫార్మసీ ఉండాలి, ఇది బేసిక్ క్వాలిఫికేషన్. అయితే మనకి ఇక్కడ బీటెక్ పాస్ అయి ఉండాలి మెయిన్ పాయింట్. అప్లై చేసుకోవడానికి బ్యాక్లాగ్స్ ఉన్నా ఫైనల్ సెమిస్టర్లు ఉన్నా నో ప్రాబ్లం, కానీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే మీరు అన్ని క్లియర్ చేసుకొని ఉండాలి. సో మీకు జూన్ జూలై ఆగస్ట్లో మీకు అన్ని సెమిస్టర్స్ ఎగ్జామ్స్ అయిపోతాయి. మీరు కాలేజ్ అలాట్మెంట్ అప్పుడు అన్ని సెమిస్టర్ మెమోస్ పాస్ అయి ఉంటేనే మీరు ఎలిజిబుల్. ఇన్ బ్యాక్లాగ్స్ ఉన్న మీరు అప్లై చేసుకోవడానికి నో ప్రాబ్లం, కానీ కౌన్సిలింగ్ అప్పుడు కావాలి. సో ఇది మెయిన్ పాయింట్. సో ఓసీబీసీ వాళ్ళకి 50% మార్క్స్ రావాలి మీ గ్రాడ్యుయేషన్లో, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 45% వచ్చినా సరిపోతుంది మినిమం. సో మనకు అప్లై చేసేటప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చాయి అవన్నీ అడగదు, జస్ట్ ఇయర్ ఆఫ్ పాస్ కావచ్చు, అవి బేసిక్ అడుగుతుంది. సర్టిఫికేట్స్ కావచ్చు అవి ఏం అడగదు, బీటెక్కి సంబంధించినవి బీ ఫార్మసీకి సంబంధించినవి జస్ట్ బేసిక్ హాల్ టికెట్ కావచ్చు, ఏ ఇయర్లో పాస్డ్ అవుట్ అయ్యారు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఫైనల్ ఇయర్, సో 2026లో పాస్ అవుట్ అవుతారు. సో అలా బేసిక్ క్వశ్చన్సే ఉంటాయి మీరు అప్లై చేసేటప్పుడు. సో ఇక్కడ 19 పేపర్స్ ఉంటాయండి టోటల్గా. ఇప్పుడు సివిల్ ఒక పేపర్, మెకానికల్ ఒక పేపర్, ట్రిపుల్ ఒక పేపర్, ఐటీ ఒక పేపర్, సిఎస్ఐటీ కావచ్చు, టెక్స్టైల్ ఇండస్ట్రీ కావచ్చు, ఇలా టోటల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అండ్ బీ ఫార్మసీ సంబంధించిన మొత్తం 19 ఉంటాయి. సో మీరు దేనికి ఎలిజిబులో, ఏ గ్రాడ్యుయేషన్ చేశారో దానికి సంబంధించిన పేపర్ మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో 12th పాయింట్ వచ్చేసి మనకు సిలబస్. ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఒక సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్ కాపీ కూడా మీకు వెబ్సైట్లోనే ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కాపీ తీసుకోండి, బయట ప్రింట్ తీసుకున్న తర్వాత ఏమేమి ఉన్నాయి అవి మాత్రం ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ సెంటర్స్, కేవలం 2 డిస్ట్రిక్ట్స్ మాత్రమే సెంటర్స్ ఉంటాయి, హైదరాబాద్, వరంగల్. సపోజ్ మీకు హైదరాబాద్లో కావాలంటే తొందరగా అప్లై చేసుకోవాలి, వరంగల్ కావాలంటే తొందరగా అప్లై చేసుకోవాలి. సపోజ్ హైదరాబాద్ ఫుల్ అయిపోతే వరంగల్ వేసేస్తారు. సో మనకు 27 నుంచి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అదే రోజు చేయకుండా ఒక 2-3 డేస్ వెయిట్ చేసి 1 వీక్ బిఫోరే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు వచ్చేసి మనకు మన ఛానల్ ద్వారా మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో మెయిన్గా కాలేజెస్ లిస్ట్. సో చాలామంది లాస్ట్ ఇయర్ సఫర్ అయ్యారు. మీరు ఎగ్జామ్తో పాటు అసలు ఎక్కడ కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉంటాయి. సో ఇక్కడ బీటెక్ లాగా బీ ఫార్మసీ లాగా మనకి ఎక్కువ సీట్స్ ఉండవు, 60, 90 సీట్స్, 70 సీట్స్, 180 సీట్స్, 120 సీట్స్ అలా ఉండవు. 18 సీట్స్, 12 సీట్స్, 20 సీట్స్, 9 సీట్స్, 6 సీట్స్, 24 సీట్స్, ఇలా తక్కువ సీట్స్ ఉంటాయి ఎంటెక్ కావచ్చు, ఎం ఫార్మసీ కావచ్చు. సో మీకు కాలేజెస్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, డీటెయిల్ పీడిఎఫ్ చేయడం జరిగింది. ఎం ఫార్మసీ కావచ్చు, ఫార్మడీ కావచ్చు అండ్ ఎంటెక్ కావచ్చు, తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ కావచ్చు, ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు, అందులో మీ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు సివిల్ అనుకోండి, సివిల్ తర్వాత మీరు ఏ స్పెషలైజేషన్ చేద్దాం అనుకుంటున్నారు, ఎన్వైర్మెంటల్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే మీకు స్ట్రక్చరల్ ఇంజనీర్ చేద్దాం అనుకుంటున్నారా, ట్రాన్స్పోర్టేషన్ చేద్దాం అనుకుంటున్నారా, మీరు ఈసీ కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, ఎంబెడెడ్ సిస్టమ్ కావచ్చు, ఏది ఇలాంటి అంటే కాలేజ్ నేమ్, ఆ కాలేజ్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ప్రతి బ్రాంచ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ప్రతి సెమ్లో ఎంత ఫీ ఉంటుంది, అడ్రస్తో సహా కంప్లీట్ పీడిఎఫ్ అయితే చేయడం జరిగింది. జస్ట్ 20 రూపీసే. ఎందుకంటే చాలామంది వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మిస్టేక్స్ అయిపోతున్నాయి. అసలు వాళ్ళ బ్రాంచ్ ఎక్కడ ఉన్నాయి కాలేజెస్, ఆ కాలేజ్లో ఎంత ఫీజు ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోలేకపోతున్నారు. సో కంప్లీట్ పీడిఎఫ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు 20 రూపీస్ పే చేసిన తర్వాత మీకు ఆ పీడిఎఫ్ వస్తుంది. సో అది మీకు ఒక ఐడియా వస్తుంది. సో ప్రిపరేషన్ ఏ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఓయూ, జేఎన్టీయూ 2 యూనివర్సిటీలే ఉన్నాయి. ఆ ఓయూ, జేఎన్టీయూలో రావాలంటే మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఆ సీట్స్కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ సపోజ్ అందులో రాకపోతే ఏమేమి ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, మనం ఎందులో వెళ్ళాలి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, నాకు సంబంధించిన బ్రాంచ్ ఎక్కడ ఉంది, సో ఆ ఇన్ఫర్మేషన్ అన్నీ ఆ పీడిఎఫ్లో అయితే ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టైపెండ్ ఎంత వస్తుంది, గేట్ వాళ్ళకి ఎంత వస్తుంది, మీకు జీప్యాట్ వాళ్ళకి ఎంత వస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది, స్కాలర్షిప్ కావచ్చు, ఫీజు ఎలా పే చేయాలి, కౌన్సిలింగ్ ప్రాసెస్ కావచ్చు, అన్నీ మనకు అప్కమింగ్ వీడియోస్లో చెప్పడం జరుగుతుంది. కౌన్సిలింగ్ వరకు మీకు అన్ని డౌట్స్, ఎగ్జామ్ నుంచి మీకు కాలేజీలో వెళ్ళే వరకు కంప్లీట్ గైడెన్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అప్డేట్స్ కావచ్చు అన్ని టెలిగ్రామ్లో కావచ్చు, వీడియోస్ పరంగా కావచ్చు అన్ని ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా చాలా మందికి పీజీ సెట్ గురించి తెలియదండి, అందరు బీటెక్ వరకే ఆపేస్తారు. కొంతమంది మాత్రమే ఎంటెక్ కోసం వస్తారు, కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వదామని ఓజేఎన్టీకి వస్తారు, కొంతమంది నార్మల్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం కావచ్చు, బీటెక్ కాలేజ్లో లెక్చరర్స్ కావచ్చు, అలా వాళ్ళు ఈ ఎంటెక్ కావచ్చు, ఫార్మసీ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు మీకు తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు, మీ క్లాస్ గ్రూప్స్లో కావచ్చు చెప్పండి పీజీ సెట్ నోటిఫికేషన్ వచ్చింది, సో అందరూ అప్లై చేసుకోండి అని చెప్పండి. గేట్ ఎలా అయితే అప్లై చేస్తారో ఈ పీజీ సెట్ కూడా అప్లై చేస్తే మీరు ఎంటెక్ నాట్ ఓన్లీ ఇన్ అవర్ స్టేట్, సో గేట్ ద్వారా మీరు ఆల్ ఎన్ఐటీస్ కావచ్చు, ఐఐటీస్లో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. మనకు ఈ ఫార్మసీ కావచ్చు మీరు కూడా బయట ఎక్కడన్నా చేసుకోవచ్చు. సో అవన్నీ ఉంటాయి.
సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఇది ఎంటెక్ ఎంఫార్మసీ గురించి ఒక మెయిన్ పాయింట్. సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మీకు బీటెక్ క్వాలిఫికేషన్ ఉంది, బీ ఫార్మసీ, ఒక 2 క్యాండిడేట్స్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో బీటెక్లో బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. బీ ఫార్మసీలో 90% 80% గర్ల్స్ ఉంటారు. సపోజ్ మీకు ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబిలిటీ ఏముంటుంది, బీటెక్ ఉంటుంది, బీ ఫార్మసీ ఉంటుంది. సో మనకు ఎలిజిబిలిటీ ఉంది. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ ఉండవు బీటెక్ బీ ఫార్మసీకి. ఇది ఫస్ట్ పాయింట్. మనము వేరే స్టూడెంట్స్ లాగా, వేరే నార్మల్ డిగ్రీ లాగా మనము గవర్నమెంట్ జాబ్స్కి ఎక్కువ ఎలిజిబుల్ అవ్వాలంటే మీకు ఇంకొక కోర్స్ కావాలి. అంటే ఏదో ఒక కోర్స్ ఉంటే ఆ కోర్స్ వల్ల మనం గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతాం. సో ఎవరైతే టీచింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉంది, సో నా బీటెక్ అయిపోయింది, నేను టీచింగ్ వైపు వెళ్దాం అనుకుంటున్నా, బీ ఫార్మసీ అయిపోయింది, నేను టీచింగ్ వైపు వెళ్దాం అనుకున్న వాళ్ళు మీకు 2 టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. డిఎడ్ ఒక కోర్స్ ఉంటుంది, బీఎడ్ ఒక కోర్స్ ఉంటుంది. సో డిఎడ్ అంటే టీటీసీ, అంటే 1st to 5th వాళ్ళకు చెప్పాలంటే టీటీసీ కోర్స్ చేయాలి. టీటీసీ అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే చేసుకోవచ్చు. బీటెక్ వాళ్ళు ఎలిజిబులే, బీ ఫార్మసీ వాళ్ళు ఎలిజిబులే, అంటే మీకు ఇంటర్ ఉంటుంది కాబట్టి. సో డిప్లొమా వాళ్ళు నాట్ ఎలిజిబుల్, ఈ టీటీసీకి ఇంటర్ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు బీఎడ్ అనేది 6th, 7th, 8th వాళ్ళకి చెప్పాలంటే బీఎడ్ వేయాలి. సో బీఎడ్కి గ్రాడ్యుయేషన్ కావాలి. కానీ బీ ఫార్మసీ వాళ్ళు నాట్ ఎలిజిబుల్, బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్. సో మీరు మ్యాథ్స్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు, ఇంగ్లీష్, ఈ 3 టీచర్స్ అవ్వాలంటే బీఎడ్ వేయాలి బీటెక్ వాళ్ళు. సో ఎవరైతే టీచింగ్ వైపు వెళ్ళాలనుకుంటే ఈ బీఎడ్ కన్నా డిఎడ్ చేస్తే మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ వన్ మోర్ పాయింట్, మీరు బీటెక్ బీ ఫార్మసీలో ఉండే నాలెడ్జ్ హాఫ్ ఆఫ్ ద నాలెడ్జ్ సరిపోతుంది ఇవి క్రాక్ చేయడానికి. ఎందుకంటే మీకు ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ దీనికి ఉంటున్నాయి టీచింగ్ ఫీల్డ్లో. అండ్ మీ డిస్ట్రిక్ట్లోనే జాబ్ వస్తుంది, మీ డిస్ట్రిక్ట్లోనే కాంపిటీషన్. సో మనకి ఇప్పుడు మీరు సివిల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, ఏడబ్ల్యూ కావచ్చు, జేఈస్ కావచ్చు, కొన్ని ఉంటాయి. సో అందరికి ఆపర్చునిటీస్ రావు. సో అదే మీరు ఆ బీటెక్ బీ ఫార్మసీతో ఉండి ఇలాంటి కోర్సెస్ చేస్తే మీకు ఇంకో కొన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ వస్తుంది. మీరు ఎంటెక్ ఎం ఫార్మసీ ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేయాలనుకుంటున్నారు? సో చాలా స్టూడెంట్స్కి తెలియదు, బీటెక్ అయిపోయింది కాబట్టి నేను ఎంటెక్ చేస్తా, బీ ఫార్మసీ అయిపోయింది కదా ఎం ఫార్మసీ ఇస్తా. మీకు ప్రాపర్ పర్పస్ తెలిస్తే ఓకే. సపోజ్ నేను ఎంటెక్ చేసి నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుదాం అనుకుంటున్నా బీటెక్ కాలేజ్లో, లేదంటే నేను ఎం ఫార్మసీ చేసిన తర్వాత కాలేజ్లో చెప్పాలనుకుంటే ఓకే. కానీ వితౌట్ రీజన్, వితౌట్ పర్పస్ మీరు ఎంటెక్ ఎం ఫార్మసీ చేయడం కన్నా మీరు ఈ డిఎడ్ బీఎడ్ కోర్సెస్ కావచ్చు, అండ్ మనకు ఎవరైతే పీఈడి టీచర్ అవ్వాలనుకుంటున్నారో బీపెడ్ కోర్స్ ఉంటుంది. అంటే కొందరికి గేమ్స్ అంటే ఇంట్రెస్ట్, అలాంటివి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి వాటి మీద, అలాంటి కోర్సెస్ కావచ్చు. ఏదో ఒకటి అంటే గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కోర్సెస్ చేస్తే చాలా బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే జస్ట్ ఎంటెక్ ఎం ఫార్మసీతోని గవర్నమెంట్ జాబ్స్ ఉండవు. మెయిన్ పాయింట్ మనకు గ్రాడ్యుయేషన్, బీటెక్ బీ ఫార్మసీ ఉంటే సరిపోతుంది. మనకు అవి క్వాలిఫికేషన్, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్, అంతేగాని మనకి ఎక్కడ కూడా గవర్నమెంట్ జాబ్స్కి వాటిని తీసుకోరు. సో మీకు ఈ బీటెక్ తర్వాత వేరే సైడ్ వెళ్ళాలంటే అలాంటి కోర్సెస్ చేస్తే మీకు ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. సో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ డిఎడ్ బీఎడ్ గురించి నేను సపరేట్ వీడియో ఇస్తాను. ఎందుకంటే మంచి జాబ్స్ అండి, అవి మంచిగా శాలరీస్ ఉంటాయి. సేమ్ మీకు ఏఈడబ్ల్యూ కావచ్చు, ఏ లెవెల్ ఉంటాయో ఆ లెవెల్లోనే ఇవి కూడా ఉంటాయి. కాబట్టి మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. వేస్ట్గా వితౌట్ పర్పస్ ఎంటెక్ ఎం ఫార్మసీ చేయండి. పర్పస్ ఉంటే చేసుకోండి, నో ప్రాబ్లం. వితౌట్ పర్పస్ ఉంటే కొద్దిగా థింక్ చేసి వెయిట్ చేసి 2 yearsని ప్రాపర్గా మీరు ఏదో ఒక మంచి కోర్స్ చేస్తే గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. కింద డిస్క్రిప్షన్లో మీకు ఎంటెక్ ఎం ఫార్మసీ కాలేజ్ లిస్ట్ ఉంటాయి, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అండ్ ఈ అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ ఉంటుంది. అందులో మీరు సిలబస్ కావచ్చు అన్నీ ఉంటాయి. అండ్ చాలా మందికి బీటెక్ కాలేజ్ వాళ్ళకి తెలియదండి పీజీ సెట్ గురించి. సో మనకు ఈ ఎంసెట్ గురించి ఎంత తెలుసో దీనికి రివర్స్ ఎక్కువ మంది అప్లై కూడా అయ్యారు. 5,000 10,000 మెంబర్స్ అప్లై చేస్తారు. సో దట్ మీ క్లాస్ రూమ్లో కావచ్చు, మీ క్లాస్లో కావచ్చు అందరికి షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.